యేసయ్య నామములో మీ అందరినీ ఈ వాక్య పరిచర్యకు వాక్య భాగముకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే ఇవన్నీ విషయములు ఏదైతే ఉందో దాని అన్నిటిని కూడా మనకి అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి మనకి అర్థం కాకుండా అడ్డగించడానికి వచ్చే సాతాను చీకటి అంధకార శక్తులను అన్నింటినీ యేసు నామంలో వెలకొడుచు మన అందరికీ ఏదైతే నేర్చుకుంటామో దాన్ని అన్నీ మనం గైకొని జీవితంలో పాటించే కృపను ఇవ్వమని యేసయ్య నామంలో అడిగి వేడుకుని పొందినాము తండ్రి ఆమేన్. ఈరోజు మనం సబ్జెక్ట్ అని చెప్పముందు ఒక వచనం చదువుకుందాం. వచనం ఏంటంటే యెరెమీయా 29:11. యెరెమీయా 29వ అధ్యాయంలో 11వ వచనం. జెరెమీయా 29:11. యెరెమీయా 29:11వ వచనం చదవండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నేను ఎరుగును. ఎవరు మాట్లాడతారు తెలుసా? యేసే. యెరెమీయాతో దేవుడు మాట్లాడుతున్నారు. యెరెమీయాతో దేవుడు చెప్పేది అంటే ఇక్కడ యెరెమీయా ద్వారా ఇశ్రాయేల్ జనాంగముకు చెప్పడానికి, అర్థమైందా మీకు? యెరెమీయా ద్వారా ఇశ్రాయేలుకి చెప్పడానికి నేను మిమ్మల్ని గూర్చి చదవండి. ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నేను ఎవరు ఎరుగుతారంట? దేవుడు. దేవుడు ఆ జనాంగం గురించి ఏదైతే ఉద్దేశించున్నారో అది దేవునికి తెలుసు అని చెప్పేసి ఇంకా రాబోవు కాలమందు బాగా అర్థం చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఆమేన్. నేను మీకు ఇంగ్లీష్లో చెప్తాను, కొంచెం ఈజీగా అర్థమయ్యేట్టుగా. NIV నుంచి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు? ఫార్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. ఏదైతే మిమ్మల్ని గురించి నేను ఉద్దేశించున్నానో అది నాకు తెలుసు చెప్పిన దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే రాబోయే కాలంలో, అంటే నా ఉద్దేశం ఏంటి, దేవుని ఉద్దేశం జనాంగం పైన అంటే మన పైన అర్థం. నా ఉద్దేశం ఏంటి అని చూస్తే మీకు ఇక్కడ ఉంది, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ. అంటే మిమ్మల్ని రాబోయే కాలంలో మిమ్మల్ని అన్ని విధానములలో, నా ఉద్దేశం ఏముందంటే మిమ్మల్ని అన్ని విధానములలో మంచిగా చేయడానికి, మిమ్మల్ని బాగా పెట్టుకోవడానికి ఉంది. ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ద ఫ్యూచర్. అంటే మీరు ఈ భవిష్యత్తులో వచ్చేసి మీకు ఎంత నిరీక్షణ కలిగి ఉండాలి అనేదే నా ఉద్దేశం. మంచి నిరీక్షణలు కలిగి ఉండాలి. హోప్ అంటే ఏమిటి? నిరీక్షణ. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు అన్నమాట. భవిష్యత్తులో మీరు మంచిగా ఉద్దేశం అంటే మంచి నిరీక్షణ కలిగి ఉండాలి. అలాంటి ఉద్దేశమే నాకుంది. మిమ్మల్ని హాని చేసేవి ఏమి నా దగ్గర లేవున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? మీకు మీ భవిష్యత్తుకి కానీ లేకపోతే మీ నిరీక్షణకి సంబంధించింది కానీ మీకు హాని చేసే ఏ విషయం కూడా నా ఉద్దేశంలో లేదు. మీ గురించి నా దగ్గర ఉండే ఉద్దేశములు అన్నీ, ప్లాన్స్ అన్నీ కూడా మీకు నిరీక్షణ ఇవ్వడానికి, మీకు హాని చేయడానికి కాదు, మీకు మంచి చేయడానికి. ప్రాస్పరిటీ అంటారు ఇంగ్లీష్లో. ప్రాస్పర్ అంటే అన్ని విధములుగా, ఒక్క విధం కాదు, అన్ని విధములుగా ఆశీర్వదించడం. అది నేను చేస్తానని చెప్పేసి దేవుడు ఇలా చెప్పారు. ఇప్పుడు ఇది మన వరకు వచ్చిందంటే, కొత్త నిబంధన విశ్వాసులు కాబట్టి మన వరకు వచ్చిందంటే ఇది మనకి దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈరోజు. ఆయన ఉద్దేశంలో మన జీవితంలో ఎలాగుంది, ఆయన మన అన్ని విషయంలో మనకి మంచి తీసుకురావడానికే ఆయన ఉద్దేశం ఉంది. మన భవిష్యత్తు గురించి ఆయన ఆలోచన చేసి ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? నా ఉద్దేశంలో మీకు 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 ఉండే నిరీక్షణలు నాకు చాలా మంచిగా ఉంది అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు. అర్థమైందా? ఓకే. ఇప్పుడు దేవుడు ఈరోజు మనతో మాడబోయే ఈ వాక్య భాగం వచ్చేసి ఆత్మహత్య గురించి. దేని గురించి? ఆత్మహత్య గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది?
అర్థమైందా మీకు? ఆత్మహత్య గురించి. ఆత్మహత్య అంటారా, హత్య అంటారా? ఆత్మహత్య. ఆత్మహత్య గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అనేది. ఇప్పుడు మీకు అనిపించచ్చు, ఏంటిది సంబంధం లేకుండా సంఘంలో ఇలాంటి బోధ అంటే, అలాంటి బోధలు వస్తుంది. మరి ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో దానికి సంబంధించి పరిశుద్ధ గ్రంథంలో ఏమేమి చెప్పినారు, మనల్ని ఎలా సిద్ధపరుస్తారు? ఎందుకంటే దేవుని ప్రణాళిక ఎలాగుంది? అన్నీ మనకి మంచి చేయాలని ఆయన ప్రణాళికలో ఉంది. మనకు హాని చేసేదానికి ఆయనది లేదు. భవిష్యత్తులో మన నిరీక్షణ చాలా మంచిగా పెట్టుకోవడానికి దేవుని ఉద్దేశం అది. మరి దేవుని ఉద్దేశం అలాగుంటే మనం ఏం చేస్తున్నాం? దేవుని దగ్గర రావట్లేదు, దేవుని దగ్గర జీవించట్లేదు, మనం దేవునికి దూరం అయిపోతున్నాం. దేవునికి దూరం అయితే మనం ఓడిపోతాం, ఆటోమేటిక్గా ఓడిపోతాం. అంతేనే కదా? ఇప్పుడు మీరు ఒక్క విషయం మీకు అర్థమైతే చాలా బాగుంటుంది. స్టార్టింగ్లోనే ఏంటి అంటే, ఆత్మహత్య అనగానే ఒకడు ఏదో తాడేసుకుని చనిపోవడం, మరణించడం, లేకపోతే ఎవడో నరిగేడు చచ్చిపోయి, ఇలా వాడే నరుక్కుని చచ్చిపోయాడు, లేకపోతే ఏదో విషం తాగి చచ్చిపోయాడు, ఇవన్నీ మీకు గుర్తొస్తుంది. కానీ లోకంలో కలిసిపోతే లోకంలో కలిసిపోతే ఇంకా అంతే, ఆత్మహత్య చేసినట్టే, ఆత్మహత్య అయినట్టే. ఎందుకు అంటే ఈ లోకం ఎవరి కంట్రోల్ ఉంది? సాతాన్ కంట్రోల్లో ఉంది. మరి లోకంలో కలిసిపోతే ఎవరితో కలిసినట్టు? సాతాన్తో కలిసినట్టు. సాతాన్తో కలిసిన తర్వాత సాతాన్ రేపు ఎక్కడ వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. మనం ఎక్కడ వెళ్తాం? వాడితో ఉంటే వాడితోనే కదా వెళ్ళాలి. ఇంక దీనికైనా పెద్ద ఆత్మహత్య అయినా కావాలా? అర్థమైందా మీకు? లోకంను దేవుడు ఎలా చూస్తున్నారంటే, బాగా అర్థం చేసుకుంటే మంచిది. ఈ లోక ఆశలు, లోకం ఆకర్షింపులు, ఇవన్నిటిని కూడా దేవుడు అలాగే చూస్తున్నాడు. ఎంతవరకు అంటే, యేసయ్య 7 ఏళ్ల శ్రమల కాలం అయ్యి యేసయ్య వచ్చి మనల్ని పరిపాలన చేసి, ఆయనతో మనం కూడా ఉంటాము, పరిపాలన చేసేంత వరకు ఈ లోకం అలాగే ఉంది. ఎందుకంటే సాతాన్ కంట్రోల్లో ఉంది కాబట్టి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇలాంటి ఒక దీంట్లో ఆత్మహత్య గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అని చూస్తే, మనకి ఆత్మహత్యకు నంబర్ 1 ఫ్యాక్టర్ అంటారు కదా, నంబర్ 1 రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, అది డిప్రెషన్ అనేసి ఇంగ్లీష్లో చెప్తారు. తెలుగులో మీకు తెలియదు, నాకు తెలుసా మీకు? నిరాశ అంటారు. నిరాశ అంటే ఏంటి? అలా వెళ్ళిపోతారు, ఏం చేయరు, సరెండర్ అయిపోతారు, ఏదైనా కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు. అదే నిరాశ అంటారు. అత్యాశ కాదు, నిరాశ అంటే ఇంకా అంతే, అలాగ ఒకలాగా అయిపోయి వాళ్ళు అంతే, జీవితం అంతే అయిపోయింది అంటారు కదా, దాన్ని డిప్రెషన్ అంటారు, నిరాశ అంటారు. ఈ నిరాశ అనేది 2 విధములుగా ఉంది. నిరాశ అనేది ఎలాగుంది? 2 విధములుగా. ఆందోళన, యాంగ్జైటీ, ఇది డిప్రెషన్ అంటే నిరాశ. ఇప్పుడు ఈ నిరాశ అనేది 2 విధముగా ఉంది. ఒకటి వచ్చేసి పరిస్థితులు ఉంది కదా, ఏముంటుందని? సిచ్యువేషనల్ డిప్రెషన్. పరిస్థితులను బట్టి ఒకటి. ఇంకోటి వచ్చేసి ఫిజియాలజికల్ అంటారు, అది శరీరం సంబంధమైంది. శరీరం ఉంది కదా, దానికి సంబంధించి 2గా ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఈ సిచ్యువేషనల్ డిప్రెషన్ ఉంది కదా, అంటే పరిస్థితులు పెట్టి మనకి డిప్రెషన్ వెళ్ళిపోతాం కదా, అంటే నిరాశ వెళ్ళిపోతాం కదా. అది ఎలాగుంటుందంటే, జీవితంలో ఏమేమి జరుగుతుంది దాని ఆధారపడి అది జరుగుతాయి, అంతే కదా. సిచ్యువేషన్ అంటే ఏంటి? సిచ్యువేషన్ అంటే పరిస్థితులు పెట్టి మనకు ఏమవుతుంది, కొన్ని ఎదురవుతుంది, అది తట్టుకోలేము, కష్టపడతాం కదా. ఇది అలా ఉంటుంది. ఇప్పుడు దీని ఓ మంచి ఉదాహరణ చూస్తే యోబు. పరిశుద్ధ గ్రంథంలో యోబు మీకు తెలుసు, ఒక తీవ్ర దేవుని భక్తుడు కదా. అలాంటి యోబు జీవితంలో ఒకే రోజే అన్నీ జరిగిపోతుంది, ఏమీ లేకుండా అయిపోతాడు కదా. ఏమీ లేకుండా అయిపోయినా కానీ యోబు వచ్చేసి దేవుని వ్యతిరేకించి ఏం మాట్లాడు ఆయన. మరి తన భార్య వచ్చేసి అది ఇదని మాట్లాడి చివరిలో ఏం చెప్తుందంటే, దేవుని శపించి నువ్వు చచ్చిపో అంటది.
ఎందుకంటే ఆ యోబు అలాంటి ఆ స్థితిలో ఉంటాడు. బట్టలు కూడా వేసుకోలేడు. అన్ని పుల్లు అనమాట. ఇంకేం చేయలేని అలాంటి పరిస్థితిలో ఉంటే భార్య తట్టుకోలేక ఏం చెప్తుంది? "నువ్వు ఇంతవరకు దేవుడు, దేవుడు, దేవుడు అని అనుకున్నావు కదా! ఆ దేవుడే కదా నీకు ఇది చేసింది. అందుకని ఇప్పుడు నా దేవుడిని ఇంకా నువ్వు వదలట్లేదు. ఆ దేవుడిని వదలాలంటే శపించాలి." అంటే దాని ఏమర్థం అంటే దేవుని కృప ఉంది కదా! కృప నుంచి తొలగిపోతేనే చచ్చిపోయినట్టే. బాగా అర్థం చేసుకోండి. యేసయ్య కృప నుంచి తొలగిపోయావంటే ఇంకా చచ్చిపోయినట్టే. అర్థమైందా మీకు? అది. సో, ఇప్పుడు యోబు భార్య ఏం చెప్తుంది? దేవుని శపించేసి నువ్వు చచ్చిపో అంటుంది. ఇప్పుడు ఈ సమయంలో కూడా యోబు ఏం చెప్తాడు? అలా మాట్లాడకు. దేవుడు అలాంటి దేవుడు కాదు అని చెప్పేసే మాట్లాడతాడు. మంచిగానే మాట్లాడాడు. మరి ముగ్గురు స్నేహితులు వచ్చారు. తర్వాత వచ్చాడు. నలుగురు అయ్యారు. ఇప్పుడు ఏమైంది? మార్చి మాట్లాడితే ఆ పరిస్థితులు పెట్టి ఏం చెప్పాల్సి వచ్చింది? దేవుడు ఇంత అన్యాయం చేస్తాడా నాగని యోబు పడగాల్సి వచ్చింది. ఇది సిచ్యువేషనల్ డిప్రెషన్. అంటే పరిస్థితులను బట్టి అది వచ్చేది. మరి ఇది ఇలాగ ఉంటే ఎందుకు అనేటప్పుడు ఈ పరిస్థితులకుండా వెళ్ళేది ఎవ్వరికీ తప్పదు. అందరికీ ఉంటుంది. పరిస్థితులు ఎలాగుంటదంటే జీవితంలో మానవుడు అంటే అందరికీ అది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఏ ఒక్కరి జీవితం కూడా బాగా అర్థం చేసుకోండి. ఏ ఒక్కరి జీవితం కూడా ఏమంటారు? కాదు, అప్స్ అండ్ డౌన్ అంటారు. తెలుగులో ఏం చెప్తారు? అప్స్ అండ్ డౌన్, ఎత్తుపొల్ల అంటారు కదా! అర్థం అనమాట. అంటే ఇంగ్లీష్లో బంప్స్ అండ్ బ్రూసెస్ అంటారు. లేకపోతే అప్స్ అండ్ డౌన్స్ అంటారు కదా! దాని ఎత్తు పొలాలు ఉంటుంది కదా! ఇదన్నమాట. అది లేకుండా ఎవరి జీవితం కూడా ఉండదు. అందరి జీవితంలో ఏదో ఓ పరిస్థితిలో మనకది జరుగుతూనే ఉంటుంది కదా! అందుకని ఈ ఈ సిచ్యువేషనల్ డిప్రెషన్ అంటాం కదా! సిచ్యువేషనల్ డిప్రెషన్ ఏంటి? పరిస్థితులను బట్టి కలిగే ఆ నిరాశ అనేది ఉంది కదా! అది ఇంకా చేయడానికి ఏం లేదు. జరుగుతూనే ఉంటుంది. దీంట్లో తప్పించుకోవడానికి ఎవ్వరు లేదు మానవులు. అందరికీ ఉంటది. దేవుని బిడ్డలకు ఇంకా ఎక్కువ ఉంటది. దేవుని బిడ్డలకు ఎక్కువ ఉంటది. చాలామంది అనుకుంటారు, ఆ దేవుని బిడ్డలు అయిపోతే నేను యేసయ్యను ఒప్పుకున్నాను కదా! నాకెందుకు ఇది జరగాలంటే నీకే జరుగుతది. ఎందుకు జరుగుతదంటే బాగా అర్థం చేసుకోండి. యేసయ్యను పోలిన జీవితం జీవించాలంటే మనకే జరుగుతది. యేసయ్యను పోలిన జీవితం మనం ఇప్పుడు జీవిస్తున్నామా? అలా జీవిస్తే ఏలీయాలాగా, హానోకులాగా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయారు. దేవుడు దాటి పిలిచాడు, వెళ్ళిపోయారు. మరి మనం వెళ్ళలేదు, ఇక్కడ ఉన్నామంటే దానికి అర్థం ఏంటి? ఇంకా మనం వెళ్ళలేదు, ఈ లోక జీవితంలో ఉన్నామంటే దానికి అర్థం ఏంటి? ఇంకా యేసయ్య పోలిన జీవితం మనం ఇంకా జీవించట్లేదు అని అర్థం. అందుకని ఇక్కడ ఉన్నాం, దేవుడు ఇక్కడ పెట్టారన్నమాట. సరే, ఇప్పుడు ఈ పరిస్థితులను బట్టి వచ్చే నిరాశని ఎవరు ఆపలేరు. అది ఉంటూనే ఉంటుంది. ఇంకోటి, జీవితంలో మనం ఏం అనుకున్నామో బాగా అర్థం చేసుకోండి. కొంచెం లోతైన సబ్జెక్టు వేరేలాగా ఉంటుంది. అన్నీ మీకు వ్యక్తిగతమైన మీకు సంబంధించిందే. ఇప్పుడు జీవితం వచ్చేసి మనం ఎలా అనుకున్నామో అలా కొనసాగుతుందా? మనం అనుకోమంటే ఎలా అనుకుంటాం? అది ఎలా అనుకుంటాం అంటే అది కరెక్ట్గా చెప్పాలంటే ఎలా అనుకుంటాం? అంబానీలా ఉండాలనుకుంటాం. ఇండియా, భారతదేశం అంటే అంబానీలాగా అనుకుంటాం. యుఎస్ అయితే ఎలాన్ మస్క్, వాడే ఇప్పుడు పెద్ద డబ్బుగాడు అనమాట, వాడిలాగా ఉండాలనుకుంటాం. అనుకుంటామా లేదా? ఓకే, అనుకోవడానికి మనకు స్వతంత్రం ఉందంటే ఉంది, అనుకోవచ్చు. మన వరకే కదా అనుకోవచ్చు. అవ్వగలమా? అవ్వలేము. అందుకని జీవితం వచ్చేసి ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా మనం ఏం అనుకున్నామో ఆ రీతిలో వెళ్ళదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకుంటే దేవునికి బాగా దగ్గర అవుతారు. యేసయ్య పోలికలో రావడానికి త్వరగా కొంచెం తక్కువ సమయం తీసుకుని వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఎక్లెసియాస్టస్ అంటే ప్రసంగి కదా! ప్రసంగి 9, 11, 12 2 వచనాలు చదవండి, పూర్తి అర్థమైపోతుంది. ప్రసంగి 9, 11, 12 మరియు నేను ఆలోచింపగా. ఎవరు? సొలొమోను రాస్తున్నాడు. సొలొమోను ఎవరు తెలుసా? మహాజ్ఞాని. దానికన్నా ముందు అన్ని తెలిసిన వ్యక్తి, ఈ లోకంలో అన్ని సంపద కలిగిన వ్యక్తి, అన్నిటినీ అనుభవించిన వ్యక్తి. అర్థమైందా?
అలాంటి ఒక గొప్ప జ్ఞాని, ఆ జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే. ఆ గొప్ప జ్ఞాని ఏం రాస్తున్నాడు చదవండి. మరియు నేను ఆలోచింపగా, ఎవరు ఆలోచింపగా? సొలొమోను చక్రవర్తి ఆలోచింపగా, సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. సూర్యుని కింద జరుగుచున్నది నాకు తెలియబడింది. ఇక్కడ చూడండి, సూర్యుని కింద అంటే ఏది ఏంటి చెప్పగలరా? సూర్యుడు ఎంత దూరం ఉన్నాడు పైన తెలుసా మనకు? తెలియదు. తెలుసా? తెలియదు. అక్కడెక్కడో సూర్యుడు ఉంటే దాని కింద ఉండేది అన్నీ ఎవరికి కనబడిందంట? ఏం జరుగుతుందని సొలొమోను చక్రవర్తి కనబడిందంట. అంటే దాని అర్థం ఏంటి? మహా గొప్ప జ్ఞాని అన్నమాట. మహా గొప్ప జ్ఞాని అంటే సూర్యుడి కింద జరిగేది అన్నీ కూడా ఆయనకు కనబడిను అనేసి. ఇంకా వడిగలవారు వడిగలవారు పరుగులో గెలవరు. ఏంటంట? పరుగులో గెలవరు. పరుగులో గెలవరు అంటే వడిగలవారు అంటే ఎవరు తెలుసా? వడిగలవారు పరుగులో గెలవరు. పరుగు అంటే తెలుసు కదా? పరుగు అంటే ఏంటి? పరుగు పందెం ఉంటుంది కదా, రన్నింగ్ రేస్ అంటాం కదా. ఈ రన్నింగ్ రేస్లో ఎవరు గెలవరంట? స్పీడ్గా పరిగెట్టే వాళ్ళు గెలవరంట. ఎవరు? సొలొమోను మహాజ్ఞాని కదా, ఏం రాస్తున్నాడు? వడిగలవారు పరుగులో గెలవరు అంటే ఎంత స్పీడ్గా పరిగెట్టే వాళ్ళు ఉన్నా కానీ దాని అర్థం ఏంటంటే అన్నిసార్లు వాళ్ళే గెలవరు, కొన్ని సందర్భంలో ఓడిపోతారు. ఓడిపోయారా లేదా? పిటి ఉషా మనకు తెలుసా తెలీదా? పిటి ఉషా ఎన్నిసార్లు ఓడిపోయింది తెలుసా? ఓడిపోయింది. మరి చాలా స్పీడ్గా ఫాస్టెస్ట్ రన్నర్ అని ఏదో మాట్లాడతారు, ఓడిపోయింది. అదే ఇక్కడ చెప్పేది, వడిగలవారు పరుగులో గెలవరు. ఇంకా బలము గలవారు యుద్ధం నందు విజయమందరు. ఎవరంట? బలము గలవారు యుద్ధం నందు విజయమందరు. మరి వేరెవరు పొందుతారు? ఇప్పుడు యుద్ధంలో గెలవాలంటే ఏం కావాలి? బలం కావాలి. ఈరోజు బాంబులు అది ఇది మిసైల్స్ అది ఇది చెప్తా, ఓకే అదైనా ఉండాలి కదా. మరి అది ఉన్నా కానీ గెలవరంటున్నారు. ఇక్కడ చెప్పేది ఎవరు? సొలొమోను చక్రవర్తి మహాజ్ఞాని, అన్ని తెలిసిన వ్యక్తి. ఇంకా జ్ఞానము గలవారికి అన్నము దొరకదు. ఏం దొరకదంట? అన్నము దొరకదు. ఎవరికి దొరకదు? ఇది జ్ఞానము గలవారికి. తెలిసిన వాళ్ళు, నేనే గొప్ప, నాకు అన్ని తెలుసు, నాకు ఇది తెలుసు అది తెలిసి మాట్లాడతారు కదా, వాళ్ళకి ఏం దొరకదంట? అంటే వాళ్ళకి అన్ని తెలిసి ఉన్నా కానీ వాళ్ళకి కొన్ని సందర్భంలో భోజనం ఉండదు. ఇంకా బుద్ధిమంతులు అవ్వడం వలన ఐశ్వర్యము కలుగదు. బుద్ధిమంతులు అవ్వడం వలన ఐశ్వర్యము కలగదు. అంటే మీ సంపద, మీకు ఏమంటారు, ప్రాపర్టీ అంటారు కదా, దాన్ని ఏం చెప్తారు? సంపదనేనా? ఆస్తి. ఈ ఆస్తులన్నీ మీకు ఉండాలంటే మీరు బుద్ధిమంతులుగా ఉండాలని ఏం అవసరం లేదు. ఇప్పుడు మీరు చూడండి, భారతదేశంలో తీసుకోండి. భారతదేశంలో మనకు తెలిసిన బుద్ధిమంతులు చాలామంది ఉన్నారు. ఎవడన్నా డబ్బు గలవాడున్నాడా? ఉండడు. ఇప్పుడు బిల్ గేట్స్ లెక్క తీసుకోండి, ఎక్కువ చదివినవాడు కాదు, తెలుసా మీకు? వాడి దగ్గర డబ్బులు ఉంది. ఇలాగా చాలామంది, ధీరుభాయ్ అంబానీ మీకు తెలుసు, మన దేశంలో అస్సలు చదువు లేనివాడు, తెలుసా మీకు? చదువు లేదు. అంతెందుకు, మన దేశంలో ఆంధ్రదేశంలో రామోజీరావు తెలుసా? తెలుసు. ఆయన అస్సలు చదువు లేదు. ఆయన చేసుకుంది ఏం తెలుసా? పచ్చళ్ళు, విజయవాడలో పచ్చళ్ళు వీధిలోకి వెళ్ళి బాటిల్ పెట్టి అమ్మినవాడు అనమాట. ముందు బాటిల్ చేసేయడానికి కూడా డబ్బులు లేవు. ఆయన ఏం చేశాడు? ఒక పాత్రను తీసుకుని దాంట్లో పెట్టి చేశాడు. ఈరోజు ఆ చదువు లేని వ్యక్తి ఏం పత్రిక రన్ చేస్తున్నాడు? ఈనాడు పత్రిక. ఈనాడులో ఎన్ని ఉంది? టీవీలో ఎన్ని వచ్చింది? ఆలోచన చేశారా? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది? బుద్ధిమంతులు అవ్వడం వలన ఐశ్వర్యము కలగదు. ఇంకా తెలివి గలవారికి, ఎవరికి? తెలివి గలవారికి ఇంగ్లీష్ లో చదువుకున్న వాళ్ళకి ఉంది. ఏముంది? అండ్ దోస్ హు ఆర్ ఎడ్యుకేటెడ్, చదివిన వాళ్ళకి తెలివి గలవారు, చదివిన వాళ్ళకి అనుగ్రహము దొరకదు. అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, డోంట్ ఆల్వేస్ లీడ్ సక్సెస్ఫుల్ లైఫ్స్. ఎవరైతే ఎక్కువ చదువుకున్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా జీవితంలో బాగా వాళ్ళు జీవిస్తారు అనేది లేదు. ఇంకా ఇవన్నీ బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చెప్పిన అన్ని అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. ఇప్పుడు చూడండి, అసలైన పాయింట్ ఇది. ఈ లోకంలో ఎవరైతే నేను అది సంపాదించాను, ఇది సంపాదించాను, ఆ ఇల్లు కట్టుకున్నా, ఆ ఇంట్లో నాకు ఇంత డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ ఉన్నాయి, నగలు సంపాదించే కార్లు ఉన్నాయి,
ఇంకా అది ఇది నేను ఇన్ని డిగ్రీలు చేసే ఇవన్నీ నువ్వు చేసుకున్నా కానీ నీ ఎలా జరుగుతుంది? ఒకటి నీకు అదిష్టం ఉంటే జరుగుతుంది. లేకపోతే నువ్వు ఏదైతే చేయాలనుకుని దాంట్లో సమయం వెచ్చిస్తున్నావో దాన్ని పెట్టే జరుగుతుంది. చెప్పింది ఎవరు? మహాజ్ఞాని సొలొమోను చక్రవర్తి. 12వ వచనం చదవండి. తమ కాలము తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. తమ కాలము ఎప్పుడు వచ్చును నరులు ఎరుగరు అంటే దానికి అర్థం ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్ని చూస్తే వాళ్ళకి ఎప్పుడు కష్టం వస్తుంది వాళ్ళకి తెలియదంట. ఎవరైనా తెలుసా? ఈరోజు మనం ఏదో ఉన్నాం, ఇది ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు తెలుసు. రేపు ఏం జరుగుతుంది మనకు తెలుసా? ఉంటామా ఊడుతా ఉన్నామని మనకు తెలుసా? తెలియదు, ఏమి తెలియదు. అంటే వాళ్ళకి కష్టకాలం ఎప్పుడు వస్తుందని వాళ్ళకి తెలియదు. ఇంకా చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు చూడండి, సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తారు. సముద్రంలో చేపలు పట్టడానికి ఆ బోటు తీసుకెళ్తే ఆ చేపలకు తెలుసా ఈరోజు మనం ఈ వలలో చిక్కుతామని? తెలియదు. వలే వేస్తారు, అది ఎప్పుడు నెట్టినా దాని లోపలే ఉంటుంది, అది వల లోపల ఉందని కూడా తెలియదు వాళ్ళకి. తెలుసా? తెలియదు. అలా మనిషి ఓ రోజు చిక్కిపోతాడు, దొరుకుతాడు అని చెప్పేది. ఇంకా పిట్టలు వలలో పడినట్లు. చూసారా? పిట్టలకు వల వేస్తారు కదా, పిట్టల పైన ఎగురుతుంటుంది, అక్కడ ఏదో భోజనం చేసేట్టుగా ఏదో ఉంటుంది, ఆ ధాన్యం ఉంటుంది కదా, దాని కింద వచ్చి దాన్ని తినడానికి వస్తుంది. మరి వీడేం చేస్తారు? ఒక చోటు నుంచి తాడు లాగుతాడు, లాగితే మొత్తానికి వాళ్ళ లోపల అయిపోయింది. దానికి తెలుసా అది? అలాగే మానవుడికి కూడా ఒకరోజు వాడి కష్టకాలం వచ్చేది వాడికి తెలియదు. అశుభకాలమున అదే అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు హఠాత్తుగా తనకు చేటు కలిగినప్పుడు వారును చిక్కబడుదురు. ఎవరు? మానవులు. ఇది మన జీవితం అని రాసింది ఎవరు? సొలొమోను చక్రవర్తి. ఇప్పుడు ఇలాంటి జీవితం జీవిస్తూ దేవుడు మనను సృష్టి చేసింది ముందు మాట్లాడుకున్నట్టుగా దేనికి? ఆయనకి దగ్గర అవ్వడానికి, ఆయన ఆరాధించాలి, ఆయనకి దగ్గర అవ్వడానికి. మరి ఇలాంటి ఒక ఈ లోక జీవితంలో సొలొమోను చక్రవర్తి అన్నీ అనుభవించి రాసిన సొలొమోను చక్రవర్తి ఈ మాటలు మాట్లాడుతుంటే అన్నీ అనుభవించింటే మీకు చెప్పాలా? ఈ లోకంలో మీరు ఏమేమి ఇంతవరకు చేశారో, ఇంకా మీరు ఏమేమి చేయాలని అనుకున్నారో, ఇంకా మీకు ఏమేమి చేయాలని తెలియదో, అర్థమైందా? మీరు ఇంతవరకు జీవితంలో ఏమేమి చేశారో అది ఆయన చేశాడు. ఇంకా మీరు ఏమేమి చేయాలని అనుకున్నారో అది కూడా ఆయన చేశాడు. మీకు ఇంకా ఏమేమి చేయాలని తెలియదో అది కూడా ఆయన చేశాడు. అన్నీ అనుభవించి వచ్చిన సొలొమోను చక్రవర్తి ఏం చెప్తున్నాడు? సూర్యుని కింద అన్నీ ఏమేమి జరుగుతుందని నాకు కనబడుతుంది అని చెప్పేసి ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడు దీన్ని నమ్మాలా? లేదు, ఈ లోకపు జీవితంలో మనం లోపల వెళ్ళిపోయి ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాం. ఎప్పుడన్నా గెలిచామా ఈ లోకంలో? లోకంలో ఎప్పుడన్నా గెలిచామా? అంటే గెలిచామంటే ఈ లోకంలో ఎప్పుడన్నా సాధించామా? ఏమన్నా సాధించగలమా? పోనీ సాధించలేము. ఎందుకు సాధించలేము? ఈ లోకంలో అన్నీ అంటే ఆయన దగ్గర లేని డబ్బులు వేరెవరి దగ్గర ఉండదు. ఆయన దగ్గర లేని నగ ఉంది ఏదంటే సొమ్ము ఉందా? బంగారం ఎవరి దగ్గర ఉండదు. ఇంకా ఈరాలు అంటే వెల ఎక్కువ ఉండే ఈరాలు, ఆరాలు, డైమండ్స్ అని అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. లేనిది ఏం లేదు. దాంతోపాటు 700 మంది భార్యలు ఉన్నారు. తెలుసా మీకు? ఎంతమంది? ఊగానికి వస్తుందా? మనం ఊహించలేము. ఇది చాలదని 300 మంది ఉపపత్తులు పెట్టుకున్నాడు. 1000 మంది. ఎవరినో ఊహించగలమా? ఇప్పుడు ఇంత గొప్ప అంటే ఎందుకు గొప్ప అంటున్నామంటే దేవుడు ఆయన ఆశీర్వదించాడు. దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. సో ఇన్ని అనుభవించిన ఈ ఒక జ్ఞాని అని ఏం చేస్తున్నాడు? సూర్యుని కింద ఏమేమి ఉందో ఇవన్నీ పనికిరాదు. నువ్వు ఏదైతే వీడు బుద్ధి గలవాడు అనుకున్నావో వాడు ఎప్పుడు బుద్ధిమంతుడిగా ఉండడు. వీడిని తెలివిగా వారించి అనుకున్నావంటే వాడు తెలివిగా ఉండడు. తర్వాత జ్ఞానవంతులు వాళ్ళు కూడా ఎప్పుడు భోజనం లేకుండా తిరుగుతారు. ఇవన్నీ చెప్తూ వస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? దానికి ఆరాటపడుతున్నాం. దేనికి? ఆయన ఏదైతే దీని కింద అన్నీ వేస్ట్ అని చెప్తున్నాడో దానికి మనం ఏం చేస్తున్నాం? ఆరాటపడుతున్నాం. ఆరాటపడింది ఓకే, ఇంతవరకు ఆరాటపడుతున్నామా? ఆరాటపడి ఏమవుతుంది? అందుకోలేకపోతున్నాం. అందుకోలేకుండా ఏం చేస్తున్నాం? నిరాశ ఊబి వెళ్ళిపోతున్నాం. జరుగుతుందా లేదా? అది 2 రకంగా ఉంది. ఒకటి సిచ్యువేషనల్, అంటే
పరిస్థితులను బట్టి మనకి ఆ నిరాశ వస్తుంది. ఇంకోటి మనకి శారీరకమైనది. ఇప్పుడు చూద్దాం. మనం ఏదైతే జీవితంలో అనుకోవాలి అంటే సాధించాలని అనుకున్నామో అది జరగకపోతే మనం నిరాశ ఉబికి వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి ఎలా ఉందంటే మానవుల జీవితంలో ఇది ఒక భాగంగానే ఎప్పుడు కూడా ఉంది. అందుకని మనకి ఈ పరిస్థితులను బట్టి మనకొచ్చే ఈ నిరాశ, ఈ బాధల నుంచి మనం ఎప్పుడు తప్పించుకోలేము. ఇది పరిస్థితులను బట్టి వచ్చేది. మరి ఇప్పుడు శారీరకమైన అంటే ఫిజియాలజికల్ అంటారు. ఫిజియాలజికల్ డిప్రెషన్ అంటే శరీరం సంబంధించి వచ్చేది. ఇప్పుడు శరీరం సంబంధించి వచ్చే బాధలు లేకపోతే నిరాశ అనేటప్పుడు ఇది నేను ఏమని చెప్తే మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాళ్ళను పిచ్చోవాలనుకుంటారు. మీరు ఏమనుకుంటారు? పిచ్చోవాలనుకుంటారు. ఎందుకంటే ఈ ఫిజియాలజికల్ డిప్రెషన్ అంటాం కదా, శరీర సంబంధించిన నిరాశ అంటున్నాం కదా. వీళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి అన్నీ బాగుంటుంది. ఏంటి బాగుండాలంటే ఏముండాలండి? ఆరోగ్యం ఉండాలి, వీళ్ళకి ఉంటుంది. ఇంకేముండాలి? ఈ లోకానుసారంగానే మాట్లాడుకుంటాం. ఉండడానికి ఒక ₹1,00,00,000 ఇల్లు సరిపోద్దా? చాలు కదా. ఓకే. ఇంకా ఓ కారు అంటే బాగుండాలి, బాగుండే వాళ్ళని చెప్తున్నా. ఒక కారు సరిపోద్దా? పోనీ 2 కార్లు అనుకోండి. 2 కార్లు. బ్యాంకులో ఇంకో ₹1,00,00,000 ఉన్నాయి. బ్యాంకులో 5 కోట్లు ఉన్నాయి. కొంచెం ప్రశాంతం ఉంటుంది. అయిపోయిందా? ఇప్పుడు బంగారం ఉన్నాయి. బంగారం అంటే ఇంట్లో ఉండే అమ్మాయిలు వీళ్ళందరూ అన్నీ పెళ్లి చేసి పంపించినా కానీ ఇంకా ఒక 500 తులాలు ఉన్నాయి. పెద్ద మొత్తం కదా, పెద్ద మొత్తమే. ఇవన్నీ ఉన్నాయి. కొడుకులు బిడ్డలందరూ 2-3 డిగ్రీలు చదివిన అబ్బాయి డాక్టర్, అమ్మాయి డాక్టర్, అబ్బాయి ఇంజనీర్ ఇలా బాగా చదువుకున్నారు. లైఫ్ బాగానే ఉంది కదా. వీళ్ళకే ఏమొస్తుంది? తిండి కరువు. వీళ్ళకే ఏమొస్తుందంటే ఫిజియాలజికల్ డిప్రెషన్ వీళ్ళకే వస్తుంది. అంటే శారీర సంబంధమైన నిరాశ రూపంలో వెళ్ళిపోతారు. అన్నీ బాగుంటే వీళ్ళు నిరాశ వెళ్ళిపోతారు. ఆశ్చర్యంగా ఉంది కదా. మనకి ఇది ఏం లేవే, బాగున్నామే, అందుకే బాగున్నాం. ఏది ఇప్పుడు నేను చెప్పింది మనకు ఉందా? మనకి ఎంత కావాలో అంత దేవుడు మనకి ఎంత ఇవ్వాలని అనుకున్నాడు అది ఇచ్చాడు. బాగున్నామా లేదా? మరి చూడండి, ఒకటి రాత్రిపూట నిద్ర రాదంటే వాడి దగ్గర ఎక్కువ డబ్బులు ఉందన్నమాట. ఏదో ఒకటి ఆస్తులు ఎక్కువ ఉంది, అందుకని వాడికి నిద్ర రాదు. వాడి భయం వాడికి ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఏమంటుందంటే, ఇప్పుడు చెప్తా, ఈ ఫిజియాలజికల్ డిప్రెషన్ ఎలా ఉంటుందంటే శరీర సంబంధమైన ఈ నిరాశ ఎలా ఉంటుందంటే అన్నీ ఉందా, ఇది పోతే అక్కడ మొదలవుతుంది. ఏంటి? ఇది నా దగ్గర ఉంది, ఇప్పుడు ఇది పోతే ఏమవుతుంది? ప్రశాంతం ఉంటుందా? ఉండదు కదా. బీపీ నార్మల్గా ఎంత ఉండాలి? 120/80 ఉండాలి. వీళ్ళకు 150, 180 అలా వెళ్ళిపోతుంది. 180 వరకు పర్లేదు, 180 పైన వెళ్తే ప్రమాదం అంటారు. వీళ్ళు దానిపైన ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే నిరాశ. డబ్బులు ఉండేవాళ్ళే చెప్తున్నా. అన్నీ ఉన్నాయి, డబ్బులు మాత్రం కదా, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇది ఫిజియాలజికల్ డిప్రెషన్ అంటారు. ఇది వాళ్ళకి అవసరమా? ఇప్పుడు సొలొమోన్ చెప్పింది తప్ప రైటా? ఆలోచన చేయండి. సొలొమోన్ చెప్పింది పూర్తిగా రైట్. అందుకని ఓకే, ఇప్పుడు ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ ఫిజియాలజికల్ డిప్రెషన్ అంటాం కదా, శరీర సంబంధమైన ఈ నిరాశ అంటాం కదా, ఇది ఎందుకు జరుగుతుందంటే, ఇప్పుడు అనుకున్నాం అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర, టక్కమని ఏమవుతుంది? ఇది నా దగ్గర నుంచి పోతే అనేటప్పుడు లోపల కెమికల్ రియాక్షన్ జరుగుతాయి. సైన్స్ పనిచేస్తుంది. ఇప్పుడు సైన్స్ ఎలా పనిచేస్తుందంటే దీనికి ఒక పేరుంది. ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే డిప్లీషన్ ఆఫ్ న్యూరల్ ట్రాన్స్మిటర్ అంటారు. అంటే దీనికి అర్థం ఏంటంటే, వీళ్ళు ఇలా అనుకోగానే నరాలు పనిచేస్తాయి. ఏదనుకుంటే నరాలు పనిచేస్తుంది. ఈ నరాలు పనిచేసి బ్రెయిన్కి వెళ్తుంది. ఈ బ్రెయిన్ నుంచి ఏం చేయాలంటే, బ్రెయిన్కి ఒక తలంపు వెళ్ళగానే ఈ బ్రెయిన్ మొత్తం శరీరం ఉండే అన్ని అవయవాలకి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. అంటే వర్తమానం పంపిస్తుంది. ఇది తలంపు వస్తే ఈ అవయవం పనిచేయాలి అని ఉంటుంది. ఇక్కడ ఈ ఫిజియాలజికల్ డిప్రెషన్ ఉన్నారు కదా, అంటే
శరీరం సంబంధమైన నిరాశలా వెళ్ళిపోయారు కదా, వీళ్ళు ఇది పోతే అని అనుకుంటారు కదా, లేకపోతే బాగుంటారు. ఒక మెర్సిడీస్ బెంజ్ అనుకోండి, ₹1,00,00,000 అంటే మెర్సిడీస్ బెంజ్ దొరుకుతుంది. హైవేలో వెళ్తుంటారు. వెళ్తున్నప్పుడు వాళ్ళ తలంపు ఎలా ఉంటుంది తెలుసా? ఎవరి నుంచి గుద్దేస్తే. మెర్సిడీస్ బెంజ్ కొనేవాడికి ఒక విషయం అర్థమవ్వాలి. మెర్సిడీస్ బెంజ్ వచ్చేసి నువ్వు వెళ్ళి ఎవరన్నా గుద్దినా, ఎవరినో వచ్చి నిన్ను గుద్దినా లోపల ఉండేవాడు ఏం కాదు. తెలుసా మీకు? కాదు. అందుకే మెర్సిడీస్ బెంజ్ కొంటారు. ₹1,00,00,000 ఎందుకు అమ్ముతున్నారంటే, ₹1,00,00,000 ఎందుకు అమ్ముతున్నారంటే, నువ్వు మారుతిలో వెళ్ళావనుకో, టాటాలో వెళ్ళావనుకో, నువ్వు ఎవరినో గుద్దినా, ఎవరినో వచ్చి నిన్ను గుద్దినా, నువ్వు వాడి బండ్లో ఉంటావు, వాడు నీ బండ్లో ఉంటాడు. అర్థమైందా? అంత స్పీడ్‌లో. మరి బెంజ్, BMW ఇవన్నిట్లో ఏంటంటే, నువ్వు ఎవరినో గుద్దు, ఎక్కడన్నా గుద్దు, నిన్నొచ్చి ఎవడు ఏం చేసినా గానీ నువ్వు సేఫ్ ఉంటావు లోపల. నీకేం కాదు. అర్థమైందా మీకు? మరి వీడు ఇంత ఖర్చు పెట్టి నీ బళ్ళు తీసుకొని వీడు ఏం చేయాలి? జీవితంలో ప్రశాంతం ఉండాలి లేదా? ఎవరన్నా గుద్దేస్తే అని అనుకుంటాడు. అనుకోగానే ఈ తలంపు బ్రెయిన్‌కి వెళ్ళి, బ్రెయిన్ ఏం చేస్తుంది? అలాగ వచ్చి ఓ కెమికల్ రియాక్షన్ జరిగి సెరోటినిన్ అని ఒక వస్తువు ఉంది లోపల, కెమికల్ అనమాట. అది ఎక్కువ హార్మోన్ అనుకోండి, ఎక్కువ ఉంటే హ్యాపీగా ఉంటారు. దీని పేరు హ్యాపీ కెమికల్ అంటారు. ఏమంటారు? హ్యాపీ కెమికల్. ఇప్పుడు మనకు మనకు ఇలాంటి నిరాశ లోపల వెళ్ళిపోకుండా, అంటే శరీరం సంబంధమైన నిరాశ లోపల వెళ్ళిపోకుండా ఏంటి, మన సంతోషంగా ఉండేటప్పుడు, అన్ని బాగా ఉండేటప్పుడు ఏమవుతుంది? ఈ సెరోటినిన్ అనే కెమికల్ వచ్చేసి ఎక్కువ తయారవుతుంది లోపల. అప్పుడు ఎప్పుడు బాగానే ఉంటుంది, ప్రశాంతం ఉంటుంది. మరి మనవాడికి లేదు కదా అది. ఇన్ని పెట్టుకున్నా కానీ ఇదైపోతేమో అదైపోతేమో ఇది అది ఇవన్నీ అంటాడు కదా. ఇదేమవుతుందంటే ఇప్పుడు ఈ కెమికల్ తక్కువ రూపంలో వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా నిరాశలా వెళ్తాడు. దీనికి పరిష్కారం ఏంటి అనేటప్పుడు, ఈ కెమికల్ను ఎక్కువ, ఇది కెమికల్ పెట్టింది ఎవరు? దేవుడు కదా. సృష్టిలో మానవుని సృష్టి చేసేటప్పుడు మానవుని రూపంలో ఉన్న ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ, బాటనీ అన్ని దేవుడు రూపంలో పెట్టాడు. ఇప్పుడు ఇది కెమిస్ట్రీ. ఈ కెమిస్ట్రీలో ఈ కెమికల్ని ఆయన ఏం చేశాడు? ఏ బాబు, నేను నిన్ను సృష్టి చేసింది నన్ను ఆరాధించడానికి, నాకు దగ్గర అవ్వడానికి, నీకు అన్ని ఇచ్చాను ఈ లోకంలో, నువ్వు రా అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? నేను నాకు ఇది ఉంది, అది ఉంది, నేను అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అని చెప్పేసి లోకంలో వెళ్ళిపోయి ఏం చేస్తున్నాం? బాగా మునిగిపోయి అన్నీ మనం తెచ్చుకుంటాం. ఈ లోకము ఎప్పుడు వెళ్తున్నారో ఈ రెండు మీరు ఫేస్ చేయాల్సిందే. ఏం ఫేస్ చేయాలి? పరిస్థితులను పెట్టి మనకు వచ్చే ఈ నిరాశ కింద వెళ్ళాల్సింది. ఏంటంటే పరిస్థితులు అలా ఉంటుంది. రెండవది వచ్చేసి మీకు ఏమవుతుంది? ఈ శరీర సంబంధమైన ఈ నిరాశ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో కొంతవరకు మనం సంపాదిస్తాము, కొంతవరకు చేర్చుకుంటాము, ఇంకా దాన్ని కాపాడడానికి ఇది స్టార్ట్ అవుతుంది. అర్థమైందా మీకు? ఓకే, అదనమాట. ఇది ఎక్కడ దీన్ని ఎలా సరిచేసుకోవాలి అనేటప్పుడు, అది సిచ్యువేషన్ అయినా కానీ, లేకపోతే ఫిజియాలజికల్ అయినా కానీ, అంటే పరిస్థితులను బట్టి జరిగే నిరాశ కానీ, వచ్చే నిరాశ కానీ, లేకపోతే శరీరం సంబంధించిన నిరాశ కానీ, ఈ రెండింటిని కూడా ఏం చేయాలి అనేటప్పుడు, ఈ లోపల ఈ హ్యాపీ కెమికల్ ఉంది కదా, దాన్ని మనం పెంచుకోవాలి. దాన్ని పెంచుకోవాలంటే లోకంలో చేయలేము. లోకంలో ఎప్పుడున్నా ఏముంటుంది? ఒక ఆరాటం ఉంటుంది, ఓ పోరాటం ఉంటుంది. ఏమని? నేను ఇది చేయాలి. ఇప్పుడు ఏమి లేదు, ఓ 2,000 జీతం, 5,000 జీతం, 10,000 జీతం, ఓ ఎదురుచూపు ఉంటుంది. సంవత్సరం అయిన తర్వాత నాకు ఒక ఇంక్రిమెంట్ వస్తుంది అని ఓ ఎదురుచూపు ఉంటుంది. దాంతో పర్లేదు, అంతవరకు ఆ ఎదురుచూపు మాత్రం ఉంటే పర్లేదు. ఈ ఇంక్రిమెంట్ వస్తే నేను ఏమి ఇచ్చేయాలని ప్లాన్లు కూడా ఇప్పుడే వేసేస్తాం. వస్తుందా రాదని కూడా తెలియదు. ఇంక్రిమెంట్ వస్తే ఏం చేయాలి? నాకు ఇప్పుడు నేను ఏమేమి చేస్తున్నాను, దీన్ని నేను ఇంకా ఎంత చేయగలను? అర్థమైందా? ఇవన్నీ లోకంలో ఉంటుంది. మరి ఈ రెండు రాకుండా ఏముంటుంది? పరిస్థితులను పెట్టి నిరాశ వస్తుంది. తర్వాత ఇంకేముంది? శరీరం పెట్టి కూడా, అంటే అన్నీ ఉంటుంది, మరి పోతుంది ఏమో, లేకపోతే నాకు ఇది రావాలి, ఇది రాలేదంటే ప్లాన్లు ఉంటుంది, వచ్చేస్తే ఈ ప్లాన్లు, ఒకవేళ రాలేదంటే బాబాయ్ సంవత్సరం తర్వాత వచ్చేది ఇన్సెంటివ్, ఇప్పుడు ఎందుకు ఆలోచన చేస్తా? ఊరుకుంటామా? అన్నీ మనమే తెచ్చుకుంటాం.
అందుకే దేవుడు అటువైపు వెళ్ళక బాబు, నువ్వు ఇటువైపు వచ్చావు అనుకో, నన్ను ముందు పెట్టి చెయ్యి, నీకు లోకంలో ఏమి కావాలో నేను సమకూరుస్తున్నా. ఇప్పుడు యెర్మీయా 29:11 ఏం చెప్పాడు ఆయన? దేవుడు ఏం చెప్పారు? నీ భవిష్యత్తు గురించి నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలంటే దానికి సంబంధించిన ఆశీర్వాదములు నిన్ను మంచిగా చేయడం, నీకు కావాల్సిన విషయంలో అన్నీ కూడా నేను ఇస్తున్నాను అంటున్నాడు ఆయన. మరి మనం ఏం చేస్తున్నాం? నువ్వు పక్కన తప్పుకో. ఎవరు? మంచి చేసి ఆయన్ని పక్కన తప్పుకో అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం? నేనే అని చెప్పేసి ముందెళ్తే ఇంకా ఈ 2 నిరాశల్లో మనం వెళ్ళిపోవాల్సిందే. ఓకే. ఇప్పుడు ఈ శరీరం సంబంధమైన నిరాశలోకి వెళ్ళిపోతున్నారు కదా, నిరాశ లోపల వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళకి ఒక 12 సింప్టమ్స్ ఉన్నాయి. ఎలాంటి వాళ్ళకి ఇది జరుగుతుంది, ఎలాగుంటే అది జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. దాంట్లో మనం ఉన్నావా అని చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే బయటికి రండి. అర్థమైందా? అదనమాట. మొదటిగా ఏం చేయాలంటే, ఎవరన్నా ఇలాంటి వాళ్ళు డాక్టర్ దగ్గర వెళ్ళేటప్పుడు, డాక్టర్ దగ్గర ఏ డాక్టర్ దగ్గర వెళ్తారు? ఇప్పుడు నాకు ఈ నొప్పి ఉంది, ఆ నొప్పి నుంచి వెళ్తారు కదా. వెళ్ళేటప్పుడు మనం వెళ్ళే డాక్టర్ నిజమైన డాక్టర్ అంటే అది మనం వెళ్ళే డాక్టర్ నిజమైన డాక్టర్ అంటే ఎలా ఉంటుంది అని చూస్తే, వచ్చేటప్పుడు మొదటి కారణం వచ్చేసి ఎప్పుడు బాధలకుండానే ఉంటారు. ఏంటి? ఎప్పుడు బాధలకుండానే ఉంటారు. లోపల మనసు హృదయం అంటాం కదా, లోపల ఒక శూన్యం ఉంటుంది. అర్థమైందా? శూన్యం ఉంటుంది. ఇంకోటి సంతోషం ఉండదు. ఎందుకు ఉండదు? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మంచిగా ఉండాలంటే ఏమేమి ఉండాలని ఉన్నాం కదా, ఎప్పుడు వాళ్ళకి తలంపులన్నీ దానిపైనే ఉంటుంది. కారు ఉంటే కారు పైన ఉంటుంది, ఇల్లు ఉంటే ఇల్లు పైన ఉంటుంది. ఒకవేళ ఇల్లు కట్టి అద్దెకిచ్చి ఉంటే ఇంకా వచ్చేలా వాడు ఇస్తాడా ఇవ్వడా, లేదు ఈ ఇల్లుని డ్యామేజ్ చేశాడా లేదా, ఇవన్నీ ఉంటుంది అనమాట. దీనిపైనే అన్నీ ఉంటుంది కాబట్టి సంతోషం ఉండదు. ఇంకోటి అది ఉంది కాబట్టి ఇక్కడ లోపల శూన్యం ఉంటుంది. శూన్యం అంటే ఏంటి ఇన్ని ఉన్నాయి మనకి, మరి ఎందుకు ఈ బాధ అని ఒకటి ఎప్పుడు ఉంటుంది. అన్నీ ఉన్నాయి కదా, బాగుండొచ్చు కదా, ఉండరు. అర్థమైందా? రెండవది వచ్చేసి సంతోషంగా ఉండడానికి అస్సలు వాళ్ళు ఇష్టపడరు. అన్నీ ఉన్నాయి. ఆలోచన చేయండి, చాలా తక్కువ ఉంది మన దగ్గర. మన అందరూ కూడా మిడిల్ క్లాసే కదా. ఒకటి మిడిల్ క్లాస్, లేకపోతే లోయర్ మిడిల్ క్లాసే. మన అప్పర్ మిడిల్ క్లాస్ కూడా కదా మన అందరు, నాతో సగా. ఇప్పుడు చూస్తే మన అందరూ ఏమొస్తుందో దాన్ని బట్టి ఓకే బాగుంది అని దేవునికి స్తోత్రం చెప్పేసి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న నార్మల్గా జరిగే దీంట్లో కూడా సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ కందు వడ్డీ అంటారు కదా, తెలుసా మీకు? వడ్డీలో ఇస్తారు కదా, వడ్డీ పైన వడ్డీ ఇస్తారు. ఏమంటారు? రోజు వడ్డీ వ్యాపారం రోజు కలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఏమంటారు? రోజుకు అంటే ఒక 10,000 ఇచ్చారనుకోండి, 10,000 ఇస్తే రోజుకి 100 రూపాయలు ఇవ్వాలి. అలాంటి వడ్లు ఉంటాయి అన్నమాట. దీన్ని తమిళ్లో కందు వడ్డీ అంటారు. ఇప్పుడు వీళ్ళకి బాగా అర్థం చేసుకోండి, చాలా మంది డబ్బు ఇచ్చి ఉంటారు. ₹1,00,00,000 ఉందనుకోండి, వీళ్ళందరూ ఇచ్చుంటారు. వ్యాపారం చేసే వాళ్ళకి, ఉద్యోగం చేసే అందరూ ఇచ్చుంటారు. వీళ్ళ డబ్బులు వీళ్ళకి పేపర్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ₹1,00,00,000 ఉండింది, వడ్డీ ఇచ్చారు. వీళ్ళ దగ్గర లేదు కదా. వీళ్ళ దగ్గర ఉందా? లేదు. ఉన్న డబ్బులు ఇచ్చేసి వీళ్ళు పడే బాధలు ఉన్నాయే ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? వాడు ఇవ్వకపోతే, వాడు చచ్చిపోతే, వాడు పారిపోతే, అర్థమైందా మీకు? పోయేవాళ్ళు పోతుంటారు. నువ్వు డబ్బులు ఇచ్చేవాడు బతికి ఉంటాడా ఏంటి? పోయేవాళ్ళు పోతాడు, నిన్ను మోసం చేసి ఊరు వెళ్ళిపోడు ఉంటాడు. అన్నీ జరుగుతుంది కదా. వీడి దగ్గర ప్రశాంతం ఉంటుందా? అదేనమాట. సో అదే ఇక్కడ మాట్లాడేది. ఇక్కడ చిన్న చిన్న విషయంలో కూడా వీళ్ళు సంతోషంగా ఉండలేరు. తర్వాత చూడండి, తలంపులన్నీ ఇట్టుంటుందా? వీళ్ళ దగ్గర ఏముందో దానిపైనే ఉంటుందా? వాళ్ళు మాట్లాడితే ఎప్పుడు మాట్లాడినా కోపం భయంకరంగా కోపంతోనే మాట్లాడతారు. తర్వాత వీళ్ళకి ఎప్పుడు దురద ఉంటుంది. దురద అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంటాం కదా, ఇరిటేషన్ అంటాం కదా, ఇవన్నీ పట్టుకుంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. కొంతమంది మామూలుగా దాన్ని వదిలేస్తారు, కొంతమంది దాన్ని చూపించుకుంటారు, డీసెంట్గా చూపించుకుంటారు, కొంతమంది భయంకరంగా చూపించుకుంటారు. మరి ఉండేది ఈవెన్ చిన్న చిన్న విషయంలో కూడా అలా ఉంటారు. సో అలా ఉండేటప్పుడు ఏం చేయాలి? ఇది ఒక పెద్ద సిమ్టమ్ అనమాట. తర్వాత వీళ్ళకి ఏముంటుందంటే, నేను ముందే చెప్పా, డబ్బు ఉండేవాడు నైట్ నిద్రపోతాడా? నిద్ర రాదు, నిద్ర అస్సలు రాదు. ఒకటి తక్కువ నిద్రపోతాడు, లేకపోతే ఎక్కువ నిద్రపోతాడు.
మామూలు నిద్ర అయితే వాడి ఉండనే ఉండదు. అర్థమైందా మీకు? అది. దీని తర్వాత ఎప్పుడు కూడా వాడికి వాడు అంటే ఎలాగుంటదంటే టైర్డ్‌నెస్ అంటాం గదా! తెలుగులో ఏం చెప్తారు? అలసట. ఈ అలసట వాడి దగ్గర ఎప్పుడు ఉంటూనే ఉంటది. ఎందుకంటే వాళ్ళు చిన్న పని చేయాలని గాని వాళ్ళు వాళ్ళు రారు. ఎవరినో పెట్టి వాళ్ళు చేయాలి. అలాగుంటది. తర్వాత వాళ్ళ ఫుడ్ హ్యాబిట్ ఉంది చూసారా? తినేది. తినేది మొత్తానికి మారిపోతది. ఒకటి ఎక్కువ తింటారు. లేపోతే భయంకరంగా తింటారన్నమాట. తక్కువ తింటారు. లేపోతే బాగా ఎక్కువ తింటారు. అలాంటి ఆలోచనలు, అలాంటి అలవాట్లకు వాళ్ళొచ్చేస్తారు. ఇప్పుడు ఎక్కువ తినేవాళ్ళనుకోండి వెయిట్ గెయిన్ అవుతది. తక్కువ తినేవాళ్ళనుకోండి ఇలా కనిపిస్తారు. వాళ్ళ దగ్గర చూడండి అన్నీ ఉంటది. అది ఎలాగుంటదంటే కొంతమంది చూడండి బానే ఉంటారు వాళ్ళు. మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. ఇలా ఉంటారు. వాళ్ళు తినేది చూస్తే చూసారా మీరు? కొంతమంది ఇలాగుంటారు. ఇంతే తింటారు. వాడు చెప్తాడు, "నేను ఏం తినట్లేదండి. మరి ఇలా ఉంది" అంటారు. మరి ఇలా ఉండేవాళ్ళు చూస్తే నన్ను అనుమానంగా చూస్తున్నాడు. మరి మీ గురించి మాటలా. ఇలా ఉండేవాళ్ళు మామూలుగా చూస్తే భయంకరంగా తింటారు. మామూలుగా తినరు. అంటే మన నార్మల్‌గా తింటాం గదా! మనకన్నా 3 రెట్లు, 4 రెట్లు ఎక్కువ వేసి తింటారు. ఎలా బాబు సాధ్యం అని అలా చూస్తుంటాను. నేను 5వ తరగతి చదివేటప్పుడు మా అన్నయ్య ఒకడు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. హార్ట్‌లో కొంచెం ఇబ్బందయితే. పక్కన బెడ్ నలుగురుంటారు ఒక రూమ్‌ల పక్కన బెడ్. ఇలాగే ఉంటాడు. చూస్తే 2-3 బిర్యానీలు. ఒక్కటి గాదు. పేషెంట్ కూర్చున్నాడక్కడ. 3 బిర్యానీలు తింటాడు. నేను బిర్యానీ చూసినవాడు గాదు. విలేజ్ నుంచి వచ్చాను. హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు అన్నయ్య. సో, ఒక పక్కన ఉంటే 3 బిర్యానీ, 4 బిర్యానీలు తింటూనే ఉంటాడు. ఒక్కొక్క బిర్యానీలో తమిళనాడు స్టైల్‌లో 2 గుడ్లు ఉంటది. తెలుసా మీకు? మీరు చికెన్ అన్నా గాని, ఏదైనా గాని 2 గుడ్లు గూడా ఉంటది. ఎగ్ ఎగ్ బిర్యానీ అంటే దాంట్లో 2 గుడ్లు ఉంటది. చికెన్ బిర్యానీ 2 గుడ్లు ఉంటది. యూ తీసి తీసి తింటూనే ఉంటాడు. ఎక్కడ్రా పోతుంది బాబు! తింటున్నావు కానీ ఇలాగుంటున్నావు ఎక్కడ పోతుంది? ఇలా ఉంటదా? ఇవన్నీ వీళ్ళకి ఉంటదనమాట. తర్వాత ఆందోళన. ఏంటి? ఏడో పాయింట్ వచ్చేసి ఆందోళన. ఆందోళన తర్వాత ఈ రెస్ట్‌లెస్‌నెస్ అంటే వాళ్ళకి ఒక ఒక ప్రశాంతమే ఉండదనమాట. వాళ్ళ వాళ్ళ జీవితంలో అస్సలు ప్రశాంతమే ఉండదు. ఎందుకంటే ఎక్కువ బాధలు పడుతుంటారు. ఏంటి? ఎక్కువ బాధలు పడుతుంటారు. తర్వాత వాళ్ళు చూడండి వచ్చేప్పుడంతా మనం ఇప్పుడు ఎక్కడైనా వెళ్తే మనం మామూలుగా కూర్చొని మాట్లాడతాం గదా! వాళ్ళు చూడండి ఒకటి మొఖం తిప్పుతారు, అటు చూస్తారు, ఇటు చూస్తారు, లేకపోతే చేతులిందా ఇలా ఇలా చూసారా మీరు? ఇలా అనుకుంటారు. ఏదో ఒకటి చేస్తుంటారు. ఇవన్నీ వాళ్ళకి లోపల ప్రశాంతం లేదని. తర్వాత వీళ్ళకి అంటే థింక్స్ చేస్తారు గదా! ఆలోచన చేస్తారు గదా! స్లో అవుతది. ఆ ప్రాసెస్ ఏమైపోతది? స్లో అవుతది. ఎందుకు స్లో అవుతది? అనేటప్పుడు మీకు ఒక విషయం జెప్పాలి. మనకి ఎప్పుడు గూడా గుర్తుండేది టాప్ ఆఫ్ ద మైండ్ అని చెప్తారు ఇంగ్లీష్‌ల. అంటే మన మెదడులో పైనుండేది. మనకు ఎప్పుడు గుర్తుండే ఉంటది. అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు కొన్ని గుర్తుంటది. తర్వాత బ్యాక్ ఆఫ్ ద మైండ్ అంటారు. ఈ బ్యాక్ ఆఫ్ ద మైండ్ అనేది సబ్‌కాన్షియస్ మైండ్ అంటారు. ఈ బ్యాక్ ఆఫ్ ద మైండ్‌ల మనకు కావాల్సినంతప్పుడు గుర్తు చేసుకుంటాం. అప్పుడు జరిగింది గదా! ఎవరో చెప్పగానే గుర్తు చేసుకుంటాం. అర్థమైందా? వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇలా ఉన్నారనుకోండి, ఇలా ఉండేటప్పుడే వాక్యం వినేటప్పుడే వీళ్ళ మైండ్ సగం అక్కడుంటది. అర్థమైందా మీకు? ఇక్కడ ఉండరు వాళ్ళు. మనుషులు ఇక్కడే ఉంటారు. భౌతికంగా ఇక్కడే ఉంటారు. మరి మైండ్ ఎక్కడుంటది? వీళ్ళకి ఏమేమి ఉందో అన్ని దాన్ని బట్టి ఎప్పుడు ఉంటది. అందుకని వీళ్ళకి ఏముంటదంటే, ఆలోచన చాలా మెల్లిగా, స్లోగా చేస్తుంటారు. అలాగే వాళ్ళని చూడండి అలాంటి వాళ్ళు, మనం ఏదో నార్మల్‌గా మాట్లాడుతుంటాం. వాళ్ళు మనతో మాట్లాడేప్పుడు చూడండి, సగం అక్కడున్నారు గదా! ఇక్కడ స్లోగా మాట్లాడతారు. వాళ్ళ మూవ్‌మెంట్స్ అన్నీ స్లోగా ఉంటది. మీకు తెలిసిపోద్ది. వీడు పిచ్చివాడురా బాబు అని. అర్థమైందా? అలా ఉంటదనమాట. కొంతమంది దీన్ని చూపించుకోకుండా స్పీడ్‌గా ఉన్నట్టుగా ఉంటారు. వారి మాటల్లో తెలిసిపోతది. సగమే దాంట్లో అర్థం ఉంటది. మిగతాన్ని ఎక్కడో ఉన్నారు అనేది మనకి తెలుసుకోవాలి. తర్వాత అంటే వీళ్ళు ఎలాగుంటారంటే, ఇప్పుడు మామూలుగా మనం కూర్చొని మాట్లాడితే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. చెయ్యి ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది, ఇలా చూస్తున్నా, ఇలా చూస్తున్నా. దీన్ని మోటార్ స్కిల్స్ అంటారు. దీని టెక్నికల్ బట్టే సైకోమోటర్ అజిటేషన్ అంటారు దీన్ని. ఓకే. ఇంగ్లీష్‌లో. మరి దీన్ని మోటార్ స్కిల్స్ అంటారు. మోటార్ అంటే మూవ్‌మెంట్ గదా! మోటార్ స్కిల్స్ అంటారు. వీళ్ళకి తక్కువైపోతది. మీరు ఎప్పుడన్నా చూసారా? ఈ డైలాగులు వినుంటారు. ఒక 20 సంవత్సరాల అబ్బాయి ఉండుంటాడు. వాడు 60 సంవత్సరాల పెద్దాయనలా మాట్లాడతాడు. మీకు అర్థమైందా?
ఎలా వచ్చింది? అంటే 60 సంవత్సరాల పెద్దాయన విర్రవీగి మాట్లాడాడు గదా! స్లో అయిపోతాడు. ఎందుకంటే వాళ్ళ శరీరంకి ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ బట్టి ఇప్పుడు 20, 25 సంవత్సరాలనే అలా మాట్లాడతాడు. 30 సంవత్సరాలు అయితే ఇంకా పండిపోతాడు. 40కి అయిపోయినట్టు. ఇంక వాడి దగ్గరికి వెళితే ఏ మూవ్‌మెంట్ ఉండదు. అలాగైపోతారు. వాళ్ళకేంటంటే నేను గొప్ప జ్ఞానిని, నాకు ఇది ఉంది, అది ఉంది, అదని ఎప్పుడు దాంతోనే ఉంటాడు గానీ, నిజమైన జీవితంలో కోల్పోతాడు. నిజమైన జీవితం ఇదేంటి? ఈ క్షణం బతికున్నావా? ఈ క్షణంలో జీవించు. అంతే. పోయిన క్షణం పోయింది. నువ్వు తిరిగి తీసుకురాలేవు. వచ్చే క్షణం నీ దగ్గర లేదు. వచ్చే మినిట్ నీ దగ్గర ఉందా? లేదు. ఈ క్షణం ఏముంది? నీ చేతిలో ఉంది. నువ్వేం చేయాలి? జీవించు. ఈ క్షణం జీవిస్తేనే నీ అంటే పోయిన క్షణం బాగుండినట్టుగా. వచ్చే క్షణం కూడా నువ్వు హ్యాపీ ఉంటావు. హ్యాపీ ఎంటర్ అవుతావు. ఈ క్షణం ఇప్పుడు జరిగే ఈ అరగంట తీసుకుందాం. ఒక ఉదాహరణ అరగంట లేదా గంట తీసుకోండి. ఈ గంటలో ఎలా బతుకుతామనేదే దీన్ని బేస్ చేసుకునే పోయిన గంట వస్తది. అంతేనా? అంటే ఈ గంట ఇలా జీవించాం, బాగా సంతోషంగా ఉన్నాం, ఏం చేయాలి అది మాత్రమే చేసామంటే, పోయిన గంట ఏమైంది? ఇలా ఉన్నామని తెలిసిపోద్ది. ఈ గంటను వేస్ట్ చేస్తే పోయింది మరి రాదు. మరి ఈ గంట ఇలా ఉంటే వచ్చే గంట ఎలాగుంటది? దానికి సిద్ధపడుతున్నాం. బానే ఉన్నాం గదా! నార్మల్‌గా ఉన్నాం గదా! వచ్చే గంటకి మనం సిద్ధపడుతున్నాం. ఇది వాళ్ళ దగ్గర ఉండదు. తర్వాత వీళ్ళెలా ఉంటారంటే, నేను అస్సలు వేస్ట్‌ని. ఏంటి? నాకు ఎప్పుడు చూసిన లోపల నా గురించి నాకే ఒక తక్కువ చూపు నాకే ఉంది. దీన్ని సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు. లేకపోతే ఆపోజిట్ చూస్తే గిల్ట్ అంటారు. లోపల ఎప్పుడూ ఒకటి పెట్టుకుంటారు. పెట్టుకుని వాళ్ళేం చేస్తారు? ముందుకు రారు. ముందుకు రాకుండా వీళ్ళేం చేస్తారంటే, పాత జీవితంలో అంటే జరిగిపోయిన జీవితం ఉంది గదా! దాంట్లో వీళ్ళు ఓడిపోయి ఉంటారు గదా! దాన్నే గుర్తు చేసుకొని ఏం చేస్తారు? ఉండే జీవితాన్ని పాడు చేసుకుంటారు. అది మనకి అర్థమవ్వాలి. తర్వాత వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేయకుండా ఇంకోరిని బ్లేమ్ చేస్తారు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేయరు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేయకుండా ఇంకోరిపై ఏదైనా గాని ఇంకోరి పైన వేసి ఏం చేస్తారు? వాళ్ళు అలాగే పోతారు. తర్వాత వాళ్ళ ఈ ఆలోచన విధానం ఉంది గదా! దాంట్లో వాళ్ళకి ఇబ్బంది అవుతది. తర్వాత వాళ్ళు ఏదైతే ఒకటిని గురించి మాట్లాడాలి లేకపోతే చేయాలనుకుంటున్నారో అది పోతది. నిర్ణయాలు ఉంది గదా! అది బాగా ట్రబుల్ అవుతది. సరైన నిర్ణయాలు తీసుకోరు. తర్వాత వాళ్ళు కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి మంచి విషయాలన్నీ. ఆ గుర్తు ఏం చేసుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్ అన్నీ ఎక్కడో అంటే వీళ్ళ దగ్గర ఏముందో దాన్ని పెట్టుకొని చేస్తుంటారు. ఈ 10 పాయింట్లు ఇప్పుడు మనం చూసాం గదా! 11 వచ్చేసి ఇలా ఉండే వాళ్ళకి ఏమైపోతుందంటే చచ్చిపోవాలని అనిపిస్తది. ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తది. అర్థమైందా? దాని తర్వాత ఇలాంటి వాళ్ళకి ఏముంటంటే బాడీలో వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉందని వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఎవరికీ చెప్పలేరు. ఎవరు దాన్ని కనుక్కోలేడు. ఎంత ఘోరమైన జీవితం చూడండి. తలనొప్పి వస్తది. దేనికి వచ్చిందనే వాళ్ళకి తెలీదు. బాడీ పెయిన్ ఉంటది. దేనికి వచ్చిందని తెలీదు. ఇప్పుడు డాక్టర్‌లొచ్చి తలనొప్పి అంటే ఆయన ఏం చేస్తాడు? ఏం చేసావని అడుగుతాడు. ఏం తిన్నావని అడుగుతాడు. ఏ డాక్టర్ అన్నా పేషెంట్‌తో ఎక్కువ మాట్లాడకుండా అన్ని విషయాలు తెలుసుకోకుండా ట్రీట్మెంట్ చేస్తాడా ఇప్పుడు? చేస్తారా? ఎవ్వరు చేయరు. ముందు అలా లేదు. వెళ్తే ముందు వెళ్ళగానే ఇక్కడ పట్టుకుంటారు. ఇక్కడ పట్టుకొని పల్స్ చూస్తారు. పల్స్‌ని పెట్టి వాళ్ళేం చేస్తారు? మందులు ఇస్తారు అప్పుడు. అయ్యా ఇచ్చారు. మరి ఈ రోజుల్లో అన్నీ మన దగ్గర నుంచి తెలుసుకొని దానికి సంబంధించిన టెస్టులు ముందు రాసి టెస్ట్ రిపోర్ట్ వస్తే ఆ తర్వాత చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చొని నాకు తలనొప్పి ఉంటే డాక్టర్ ఏం చేయాలి? నాకు కడుపు నొప్పి అంటే డాక్టర్ ఏం చేయాలి? చెప్పండి. లేదు నాకు వెనకాల నాకు నొప్పేస్తుందంటే ఏం చేయాలి? అంటే ఏం చేయాలంటే ఒకే ఒక మార్గం. అడుగుతాడు ఈయన చెప్పలేడు. ఒక మానవుడికి ఏమేమి టెస్టులు ఉన్నాయో అన్నీ రాయాలి. అన్నీ రాసి డాక్టర్ అన్ని టెస్టులని రిపోర్ట్ చూసి అన్నిటికి మందులివ్వాలి. అదే కదా అవుతది. అలాగైపోతాయి జీవితాలు. సో, ఇప్పుడు 12 విషయాలు మాట్లాడుకున్నాం. 12 అంశములు మాట్లాడినాం. ఈ 12 విషయాల్లో మీరు బాగా అర్థం చేసుకోండి. అంటే ఇవన్నీ ఉంటే వాడు శరీర సంబంధమైన నిరాశ రూపంలో ఎళ్ళిపోయాడు అని మన అర్థం. మీరు ఆ కన్క్లూషన్ రావద్దు. ఆ నిర్ణయం రావద్దు. ఎందుకంటే దీంట్లో మొదట్లో 2 ఉంది చూడండి. మొదటి 2 ఏంటది? ఎప్పుడు బాధ కలిగి ఉంటారు. లోపల ఒక శూన్యం ఉంటది. సంతోషం ఉండదని చెప్పాం కదా! అది. లేకపోతే చిన్న నార్మల్‌గా ఉండే జీవితంలో కూడా
వాళ్ళకి ఏముండదు, సంతోషం చూడలేరు. అలాంటి ఈ 2 పాయింట్లు ఉన్నాయి కదా, ఒకటి ఈ 2 పాయింట్లు, ఈ 2 పాయింట్ల ఏదో ఒకటి, దాని తర్వాత మిగతా 10 ఉన్నాయి కదా, దాంట్లో 4, మొత్తానికి ఈ 5, మొత్తానికి 5 అంటే 12లో 5 కాదు, ముందుండే 2లో ఏదో ఒకటి, మిగతా 10లో 4. ఈ 5 దానికన్నా ఎక్కువ ఉంటే వాడు దీని రూపంలో ఉన్నాడనమాట. అంటే శరీరం సంబంధమైన ఒక నిరాశ రూపంలో వెళ్ళిపోయాడు. అర్థమైందా మీకు? శరీరం సంబంధమైన నిరాశలా వెళ్ళిపోయాడు అని చెప్పేసి మనం ఏం చేయొచ్చు, నిర్ణయం తీసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు ఏముంటారంటే త్వరగా త్వరగా ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు సిటీల్లో చూస్తే ట్రామా సెంటర్ అని ఉంటుంది. ఏముంటుంది? TRAUMA, ట్రామా, డ్రామా కాదు, ట్రామా సెంటర్ అంటారు. ఏముంటాయి తెలుసా? అనుకోనేంత ఏదన్నా జరిగితే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఏం చేస్తారు, హాస్పిటలైజ్ చేస్తారు. యాక్సిడెంట్ జరిగిందనుకోండి, లేదు ఇలాంటిది ఏమైనా జరిగితే అక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు ఆ కండిషన్లే ఉంటారు. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఎలా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు, ఇవన్నీ ఏం తెలియదు వాళ్ళకి ఆ జీవితంలో ఏం జరుగుతుందో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి రెస్పాన్స్ ఇస్తూనే ఉంటారు, ఇలాంటిది మాట్లాడుతూనే ఉంటారు. సో ఇప్పుడు మనం మాట్లాడేది చూస్తే, మీకు పరిస్థితులను బట్టి నిరాశ రూపంలో వెళ్ళినా, లేదు శరీరం సంబంధించి నిరాశ రూపంలో వెళ్ళినా, బాగా చూడండి, పరిస్థితులను బట్టి నిరాశ రూపంలో వెళ్ళిపోతే అది ఏమవుతుందంటే, దాని నుంచి కొంచెం సమయం అయిన తర్వాత అప్పుడు సిచ్యువేషన్, ఆ పరిస్థితులు బాగా అయిపోయింది అనుకోండి, బయట రావచ్చు. మరి ఇది బాగా అవ్వలేదనుకోండి, ఏమవుతుంది తెలుసా, ఆటోమేటిక్గా పరిస్థితులను బట్టి నిరాశ రూపంలో వెళ్ళిపోయిన వాళ్ళు శారీరం సంబంధమైన నిరాశ రూపంలో ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అర్థమైందా? సిమ్టమ్స్ 2 ఒకటే. ఇప్పుడు మనం మాట్లాడిన 12 సిమ్టమ్స్లో 2 ఒకటే. ఈ దీంట్లో ఉన్నా దాంట్లో ఉన్నా వాళ్ళు ఈ పనులే చేస్తారు. అందుకని చాలా ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇక్కడ ఈ నిరాశ ఉండే వరకు జీవితం ఇలాగే ఉంటుంది. నిరాశ ఎప్పుడు పోతుందో అప్పుడే అది బాగుపడుతుంది. ఇప్పుడు ఈ నిరాశ ఈ వాతావరణం అలాగా వెళ్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందో తెలుసా, ఇంకా అంతే వెళ్ళిపోతారు. ఏం వెళ్ళిపోతారంటే చాలా ఘోరమైన ఒక స్థితి వెళ్ళిపోతారు. ఇప్పుడు అసలే నిరాశలు ఉన్నారా? నిరాశలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు నిరాశలో ఉంటారు. నిరాశలో ఉండేవాళ్ళు ఏమంటారంటే, కొంతకాలం అది కొనసాగిందనుకోండి, ఆటోమేటిక్గా నిరీక్షణ కోల్పోతారు. ఇప్పుడు హోప్ అని మనకు తెలుసు, నిరీక్షణ. హోప్లెస్నెస్ అంటే నిరీక్షణ లేదు, నిరీక్షణ కోల్పోయింది అనమాట. ఇప్పుడు ఈ పరిస్థితులకుండా వెళ్ళిన ఈ నిరాశకు కానీ, లేకపోతే శరీరం సంబంధమైన ఈ నిరాశ రూపంలో వెళ్ళిపోయిన వాళ్ళు ఏమవుతుందంటే, ఇది కొనసాగేటప్పుడు దాని నుంచి బయటలో పడలేదు అంటే, ఇప్పుడు కొనసాగేటప్పుడు ఆటోమేటిక్ ఎక్కడ వెళ్ళిపోతారు, హోప్లెస్నెస్ సిచ్యువేషన్ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ డిప్రెషన్ను, హోప్లెస్నెస్ను 2 కలిసిందనుకోండి, దీని డెడ్లీ కాంబినేషన్ అంటారు. ఏమంటారు? చాలా ఘోరమైన, చాలా భయంకరమైన పరిస్థితి. అంటే ఈ 2 కలిస్తే ఇంకా అంతే, అది ఇంకా చచ్చిపోయినట్టుగా వాళ్ళు, ఇంకా ఏం లేదు వాళ్ళ దగ్గర, అలాగ అయిపోతారు. అందుకని చాలా కేర్ఫుల్గా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్పింది మనం చేయలేదు కాబట్టి, చెయ్యము కాబట్టి, చేస్తామా? ఇంతవరకు చేయలేదు. ఎన్నోసార్లు వింటాం దేవుడి మాటలు, అదే అన్నీ వస్తుంటుంది, అన్నీ చేస్తుంటాం. మరి అది పాటించాలి అని వచ్చేటప్పుడు మనం ఇలాగే వెళ్ళిపోతాం అనమాట, వీళ్ళలాగా వెళ్ళిపోతాం. అది వచ్చేవరకు అలాగే ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం మాట్లాడిన 12 పాయింట్లలో మొదటి 2లో ఏదో ఒకటి, మిగతా 10లో ఏదో 4, 5 కన్నా ఎక్కువ, 5 లేకపోతే 5 కన్నా ఎక్కువ ఉంటే వీరు నిరాశ రూపంలో ఉన్నారు అనేది. మరి ఇప్పుడు ఏంటంటే ఆలోచన చేయండి, మీరు ఎక్కడ మీరు కష్టపడకూడదో అక్కడ ఎందుకు కష్టపడతారు? అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు కష్టపడాలి? ఇక్కడ అలాగే ఎక్కడ రిస్క్ తీసుకోకూడదో అక్కడ మీరు తీసుకునేందుకు బాధపడతారు? అవసరం లేదు కదా, వదిలేయాలి. అందుకని ఈరోజు పెళ్లి కాని వాళ్ళు హెచ్చరిక, పెళ్ళయ్యి వాళ్ళకి పిల్లలుంటే భయంకరమైన హెచ్చరిక. మీ జీవితంలో మీరు అలాగుండి పిల్లల జీవితమును పాడు చేయొద్దు. చాలా ఇంపార్టెంట్ ఇది.
మనకు తెలియదు. మనం నిరాశలో వెళ్ళిపోయి ఉంటాం. నిరాశలో ఈరోజు వాక్యం వింటాం. దీని ముందు విన్నాం ఈ వాక్యం? వినలా. ఈరోజు వింటాం. మరి ఇప్పుడు దీని ముందే నిరాశలో వెళ్ళిపోయినామా లేదా, పిల్లల్ని పాడు చేసామా లేదని తెలివి ఉండుంటే ఆ పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి? అలాగే ఇప్పుడు ఇంకా పెళ్లి కాలేదు, ఇంతవరకు వినలా, ఇంతవరకు మనకి నిరాశ లోపల వెళ్ళిపోయి మనం పాడు చేసుకుంటుంటే అవసరంలా. వాతావరణం అలాగే ఉంటుంది. జీవితంలో పరిస్థితులను బట్టి అన్నీ జరుగుతుంటుంది. మానవుల జీవితం కాబట్టి అన్నీ జరుగుతుంటుంది. ఎందుకు జరుగుతుందంటే మన ఈ లోకంలో ఉన్నాం. లోకంలో మనం చూస్తే, మనం వింటే, మన జీవపు డంబం ఈ మూడుని బట్టి సాతాను ఆడుకుంటాడు మనతో. ఆడుకుంటాడు. ఎందుకు ఆడుకుంటాడంటే దేవుని బిడ్డ నుంచి మాట్లాడితేనే వాడికి పడదు. తీసుకెళ్ళి లోకంలో కలిపేస్తాడు. అలాంటి ఓ పెద్ద శత్రువుని మన లోకంలో పెట్టుకుని మనం ఇంక ఇలాగన్నీ ఉంటే ఇంక ఈ లోకంలో సాధించాలి, ఈ లోకంలో నేను తెలియవ్వాలి, ఈ లోకంలో నేనే గెలవాలి, నేనే బుద్ధిమంతుడు అవ్వాలి, నేనే ఎక్కువ చదువుకోవాలి, నాకన్నా ఇంకా ఎక్కువ చదువుకోకూడదు, 1 డిగ్రీ కాదు 2 లేకపోతే 3 డిగ్రీ. నేను అనుకున్నాను పిచ్చివాడిలాగా 3 ఎంఏలు చేయాలని. ఎన్ని ఎంఏలు? 3 ఎంఏలు చేయాలని అనుకున్నా. 1 ఎంఏ కూడా దేవుడు అనుమతించాల. ఏంటి? 1 ఎంఏ కూడా దేవుడు అనుమతించాల. ఎంటర్ అయ్యాను, డబ్బులన్నీ కట్టేసి బుక్స్ అన్నీ వచ్చింది, ఇంక అంతే అయిపోయింది. ఏం కావాలా అనుకున్నాం. 3 ఎంఏ కావాలని. ఏం జరగల. అలాంటిది ఏమీ మనకు అవసరం లేదు. అందుకని ఇక్కడ చూడండి, చాలా ప్రమాదకరమైన విషయం ఏంటంటే ముందే మన నిరాశ లోపల వెళ్ళిపోయి ఇంకా భవిష్యత్తు గురించిన ఒక నిరీక్షణ కూడా లేదనేటప్పుడు, ఇప్పుడు నిరాశలో ఉన్నాము, భవిష్యత్తు గురించి ఒక నిరీక్షణ లేదు, ఈ రెండు కలిసిందనుకోండి చచ్చిన వాడైపోతాం. అంతే, ఇంక దాంట్లో ఏమి లేదనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. అది మనకు అర్థమైతే చాలా మంచి విషయం. ఇప్పుడు ఇంకొక 8 వార్నింగ్ సైన్స్ ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి. దేనికి? సూసైడ్ చేసుకోవాలంటే దాని హెచ్చరిక వార్నింగ్ సైన్స్ ఒక 8 ఉన్నాయి. అది ఒకటి చూస్తే ముందు వచ్చేది నిరాశ, డిప్రెషనే. ఈ డిప్రెషన్లో వెళ్ళిన వాళ్ళని ఏమంటారంటే నో బ్రైనర్ అంటారు. ఏమంటారు? నో బ్రైనర్ అంటే దాని అర్థం ఏంటి? బుద్ధి లేనివాడు. నిరాశ రూపంలో ఏమన్నా వెళ్ళాడనుకోండి, బుద్ధి లేనివాడు. ఇది చాలా పెద్ద వార్నింగ్ సైన్. అది ఉండకూడదు. ఎందుకు అనేటప్పుడు ఈ ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి తెలుసా? డిప్రెషనే. వాడు సూసైడ్గా అంటే ఆత్మహత్య వెళ్ళిపోతున్నాడు అంటే దానికి ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి? నిరాశ. నంబర్ 1 అనమాట. అందుకని ఇలా నిరాశ వెళ్ళిపోయిన వాళ్ళు త్వరగా దేని వెళ్ళిపోతారు? నిరీక్షణ కోల్పోతారు, హోప్లెస్నెస్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నారు, ఇప్పుడు హోప్లెస్నెస్ వస్తే ఏమవుతుంది? మొత్తం పోయినట్టే. అందుకని ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి వాళ్ళు చూడండి, ఎప్పుడు కూడా నేను బతికి వేస్ట్, నేను చచ్చిపోతే పర్లేదు అని మాట్లాడుతుంటారు. మీరు చాలామంది మాట్లాడి వింటారు కదా, వాళ్ళందరూ దాని రూపంలో ఉన్నారు. బయటికి బాగా సంతోషంగా కనిపిస్తారు. ఇలాంటి మాటలు మాట్లాడితే మీకు గుర్తుపెట్టచ్చు వాడు ఇదే అని చెప్పేసి. మూడోది వచ్చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. దేనిపైన కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ తలంలోని ఎక్కడో ఉంది, ఇది బాగాలేదు, అది బాగాలేదు, నాకు ఇది సరిగ్గా జరగలేదు, అది సరిగ్గా జరగలేదు అని చెప్పి అక్కడన్నీ పెడితే ఏమన్నా జీవితంలో ముందుండేది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత చూడండి, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్నేహితుల నుంచి, తర్వాత బంధువుల నుంచి దూరం అవుతారు. అర్థమైందా? ఆటోమేటిక్గా స్నేహితుల నుంచి, బంధువుల నుంచి దూరం అవుతారు. దాని తర్వాత వాళ్ళు ఈ లోకంలో ఉండేటప్పుడే ఐసియా వెళ్ళి హెసకియా రాజు దగ్గర ఒక మాట చెప్పాడు. ఏమని? నిన్ను దేవుడు పిలుచుకోబోతున్నాడు, ఇల్లు చక్కబెట్టుకున్నాడు అన్నాడా లేదా? దేవుడు నిన్ను తీసుకుంటాడు, ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళే నిన్నే వచ్చేస్తారు. మనం పోతాం, ఉండి దీన్ని ఏదో చేసి వెళ్ళిపోతుంది, దాంట్లో ఉంటారు వీళ్ళు. అంటే వీళ్ళ ముగింపు వీళ్ళే తీసుకొచ్చి ఇంకా ఏమేమి చేయాలో అన్నీ చేయడానికి అక్కడ మొదలు పెడతారు. అది పెద్ద తప్పు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఇష్టపడిన వాళ్ళు కొంచెం ఉంటారు, వీళ్ళు ఇష్టపడే వాళ్ళు కొంచెం ఉంటారు కదా, వీళ్ళ దగ్గర వీళ్ళే వాలంటరీ వెళ్తారు. ఎన్నో సంవత్సరం నుంచి వెళ్ళింటారు, ఇప్పుడు వెళ్ళి వాళ్ళకన్నీ బయలు చెప్తారు. వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కాదు, లోకం నుంచి వెళ్ళిపోతున్నారు. ఈ డిసిషన్ తీసుకుంటారు, అలా వీళ్ళే చేస్తారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే బాధలకుండా, నిరాశలు ఉన్నారు కదా, నిరీక్షణ లేదు కదా, బాధలకుండా ఉంటారు కదా,
ఇప్పుడు ఈ ఈ చివరి సమయంలో ఏం చేస్తారంటే దీని నుంచి మారుతారు. మారి సంతోషంగా ఉన్నట్టు చూపించుకుంటారు. సంతోషం ఉండదు, చూపించుకుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇలా మాట్లాడతారు. ఏమని? నేను ఇక్కడ ఉండకపోతే మంచిది, నేను బతి ఏం సాధించాను అని మాటలన్నీ వీళ్ళు మాట్లాడుతుంటారు. సో అందుకని ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మనకి తగిలేరు అనుకోండి, ఇలాంటి వాళ్ళు మనకి తగిలేరు అనేటప్పుడు మనం చేయాల్సింది దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు చాలా సీరియస్గా తీసుకోవాలంటే వాళ్ళని కాపాడే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటి? వాళ్ళని మరి ఎలా కాపాడాలి? వాళ్ళని ఎలా మనం సరిచేయాలి అంటేప్పుడు మనం చేసేది ఏం లేదు. మనం చేసేది ఏం లేదు. పరిస్థితులను బట్టి వీళ్ళు నిరాశ్రూపలు వెళ్ళిపోయినా అది కొనసాగి ఇంకా ఏంటి శరీర సంబంధమైన దానికి ఆ నిరాశ వెళ్ళిపోయినా మొత్తానికి పాడవేది వాళ్ళ శరీరం కదా. ఇప్పుడు అలాంటి వాళ్ళకి కావాల్సింది పాస్టర్ కాదు, ఎల్డర్ పెద్దలు కాదు, సరైన డాక్టర్ కావాలి, ఎక్స్పర్ట్ కావాలి. ఏది? వాళ్ళను సరిచేయడానికి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎవరు కావాలి? ఎక్స్పర్ట్. మనకు అలాంటి వాళ్ళు ఎవరినో దొరికితే వాళ్ళకి మనం చేసే పెద్ద సహాయం ఏం తెలుసా? ఒక మంచి ఎక్స్పర్ట్ ఉంటే ఈ విషయంలో వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళకి తీసుకెళ్ళి చూపించి వాళ్ళని సరిచేసేది మన బాధ్యత. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అర్థమైందా మీకు? ఎందుకు అనేటప్పుడు జీవితం ఎలాంటిది అని దేవుడు యెరెమీయా 29:11 చెప్పాడు. యెరెమీయా 29:11 రెండో భాగం చదవండి. యెరెమీయా 29:11 రెండో భాగం చదవండి. సమాధానకరమైన ఉద్దేశములే గాని మొదటి నుంచి చదవండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా. చూడండి, రాబోవు కాలం ముందు బాగా అర్థం చేసుకోండి. ఈ రోజు మీ జీవితాలు ఎలా ఉన్నా కానీ దేవుని వాగ్దానం ఏముంది? రాబోయే కాలమందు మీకు నిరీక్షణ. ఇక్కడ చూడండి, హోప్ ఒకటే ఓ మనిషిని ముందుకు తీసుకెళ్తుంది. నిరీక్షణ ఒకటే మనిషిని ముందుకు తీసుకెళ్ళది. నిరీక్షణ అంటే ఏంటంటే, హోప్ అంటే ఏంటంటే, ఈ రోజులో ఉన్నాం, ఈ రోజు నేను ఇలా ఉన్నా, నేను ఓ సంవత్సరం తర్వాత, 2 సంవత్సరం తర్వాత, 5 సంవత్సరం తర్వాత, 10 సంవత్సరం తర్వాత ఇలా అవ్వబోతున్నా. అది నిరీక్షణ. ఈరోజు రాబోయే రోజుల గురించి మనం ఏం చేస్తున్నాం? ఆలోచన చేస్తున్నాం కదా. అది మంచిగా ఆలోచన చేస్తున్నాం. దేవుడు ఏం చేస్తున్నారు? రాబోయే కాలం ముందు చదవండి. రాబోయే కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. చూసారా? మీకు నిరీక్షణ కలుగునట్లుగా. అవి సమాధానకరమైన. ఆ నిరీక్షణ ఎలా ఉండాలంట? అది సమాధానకరమైనవి గాని, ఉద్దేశములే గాని హానికరమైనవి కాదు అని దేవుడు వాగ్దానంగా ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఆలోచన చేయండి. లేదు, మనతో ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలాంటి నిరాశలో ఊపిలో పడిపోయి ఇంకా ఈ నిరీక్షణ కూడా కోల్పోతే, ఆల్రెడీ నిరాశలో ఉన్నారు, నిరీక్షణ కోల్పోయారు, ఏం జీవితం ఉంటుందండి? పేషెంట్ లాగా తిరుగుతారు. మరి దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం ఓపెన్గా ఏముంది? అన్నీ బాగా చక్కగా మనకి చేయాలి. దానికి సంబంధించిన ప్రాస్పరిటీ అన్ని సమకూర్చి మంచి జీవితం ఇవ్వడానికి దేవుని వాగ్దానం ఉంటే మనం చేసే పని ఇలా ఉంది. అందుకని సొలొమోను చక్రవర్తి ఎందుకు అలా రాశాడు అని ఆలోచన చేస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది ఆయనకి తెలిసింది. ఆయన అనుభవ జ్ఞానంలో అన్నీ ఆయనకి తెలిసింది. అందుకనే చదవండి ఇంకోసారి, ప్రసంగి 9:11. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు కనబడెను. వడిగలవారు ఎవరంట? వడిగలవారు పరుగులో గెలవరు. అంటే పరుగులో ఎవరు స్పీడ్ గా వెళ్తారో వారు గెలవరంట. బలము గలవారు యుద్ధమునందు విజయం పొందరు. ఇంకా జ్ఞానము గలవారికి అన్నము దొరకదు. బుద్ధిమంతులగుట వలన బుద్ధిమంతులు అవ్వడం వలన ఐశ్వర్యం కలగదు. తెలివి గల వారికి బాగా చదువున వాళ్ళకి తెలివి గల వారికి అనుగ్రహం దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. ఆమేన్. 12
తమ కాలము ఎప్పుడు వచ్చునో మనిషికి తన కష్టకాలం ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. నరులు ఎరుగరు, మానవులు ఎరుగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు, బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారును చిక్కబడుదురు. వారును ఎవరు? మనుషులు కూడా చిక్కబడతారు. అందుకని మీకు ఏమన్నా జరిగింది, మీకు ఇల్లు ఉంది, కారు ఉంది, అది ఉంది, ఇది ఉందంటే అది కాలము చేత లేదు, మీకు అదిష్టం చేత. బైబిల్ ప్రకారం అదిష్టం అనేది లేదు. అంటే అది వచ్చింది అంతే, మీరు ఏదో చేసేది వచ్చింది. దీన్ని పట్టుకుని నేనే చేశా, నేనే సాధించా, నా వల్లనే వచ్చింది అని అనుకుంటే నువ్వు బుద్ధిహీనుడు అని చెప్పేసి సొలొమోను చక్రవర్తి రాయడానికి కారణం ఇదే అయిందనమాట. అందుకని ఈరోజు మన ఏం పాఠం? దేవుడు మన జీవితంలో ఆయన ఉద్దేశం ఎలా కలిగి ఉన్నాడు? ఆయన ఉద్దేశం మన జీవితంలో మనకు కావాలన్నీ సమకూర్చి అన్ని మంచిగా ఇవ్వడానికి, మన భవిష్యత్తు గురించి ఆలోచన చేసి మన నిరీక్షణ, మన ఉండాల్సిన నిరీక్షణ అన్నీ మనకి లాభకరంగా ఆయన పెట్టాడు. ఒకటి. రెండవది ఏంటి? రెండవది వచ్చేసి ఆయన ప్రణాళికలో మనకి ఆయన ఉద్దేశం అన్నీ మంచిగా ఉంది. ఆయన వాగ్దానం అన్నీ చాలా మంచిగా ఉంది. ఇంత గొప్ప జీవితం ఇచ్చిన మన సృష్టికర్తకు మన లోబడి ఆయనకు దగ్గరైతే అప్పుడు మన జీవితాలు బాగుంటుంది. ఈ జీవితంలో ఏం చేసినా కానీ యేసయ్యను ముందు పెట్టి మిగతాన్ని మనం వెనక్కి పెట్టేటప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది యేసయ్య నడుపుతారని. యేసయ్య ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నడుపుతున్నారని. మనం ఏం చేస్తాం? పరిశుద్ధాత్మ దేవుని వెనక్కేసుకుంటాం, వెనక్కి పెట్టేస్తాం. వెనక్కి పెట్టుకుని ఏం చేస్తాం? మనం ముందు వెళ్తాం, విచ్ ఇస్ టోటలీ రాంగ్. దేవుడు చెప్పేది కాదు. పరిశుద్ధాత్మ దేవుని లోపల పెడితే ఆయన నడుపుతాడు, ఆయన నడిపే దారిలో నువ్వు వెళ్ళు అనేటప్పుడు ఇక్కడ దేవుడు చెప్పిన వాగ్దానం కానీ లేదు సొలొమోను చెప్పింది కానీ మనకి తేటగా అర్థమవుతుంది. అలాంటి ఒక గొప్ప జీవితం, దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం అలాంటి గొప్ప జీవితం మనం కలిగి ఉందాం. దేవునికే మహిమ కలుగును గాక.